వాంకడే స్టేడియం వేదికగా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం బోని కొట్టింది. 5,107 రోజుల తర్వాత ముంబై టీం ఓపెనింగ్ మ్యాచ్ గెలిచారు. అంటే 2012 సంవత్సరం తర్వాత చూసుకుంటే ముంబై టీం ఇప్పటివరకు ఒక ఓపెనింగ్ మ్యాచ్ కూడా గెలవలేదు. 13 సీజన్స్ పాటు వరుసగా తమ ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోతూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం ముంబై టీం తమ ఫస్ట్ మ్యాచ్లో చరిత్ర తిరగరాసింది. విక్టరీ కొట్టారు, అది కూడా ఒక రికార్డ్ బ్రేకింగ్ చేస్తూ. సో డెఫినెట్లీ అయితే ముంబై ఇండియన్స్ టీంకి ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. 13 సీజన్స్గా తమను వెంటాడుతున్న శాపం నుంచి వాళ్ళకి విముక్తి లభించింది. పర్టికులర్గా ముంబై టీం యొక్క చేజింగ్లో చూసుకుంటే హిట్ మ్యాన్ షో చూసాం. నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్తో ఒక అద్భుతమైన నాక్ కొట్టాడు. మనం ఫస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ దగ్గర నుంచి అలా అయితే ఒక మంచి నాక్ చూసామో, సేమ్ రోహిత్ శర్మ కూడా అదే రిపీట్ చేశాడు. కాలాన్ని వెనక్కి తిప్పి వింటేజ్ రోహిత్ శర్మ నాక్ ఆడాడు. సో ఐపీఎల్ 2026 స్టార్టింగ్ 2 మ్యాచెస్లో రోకో షో చూసాం. ఇద్దరు కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఇది సీజన్కి చాలా మంచి టోన్ సెట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళిద్దరు ఈసారి టాప్ రన్ స్కోరర్స్ యొక్క లిస్టులో ఉంటూ ఆ 2027 వరల్డ్ కప్ని ఖచ్చితంగా ఏం చేస్తారు. వీళ్ళు ఇలా మంచి ఫామ్లో ఉంటూ పెర్ఫామ్ చేస్తున్నంతకాలం ఆ 2027 వరల్డ్ కప్ డ్రీమ్ చాలా అలవిగా ఉంటుంది. ఇక రోహిత్తో పాటు రెక్కల్టన్ కూడా ఒక అద్భుతమైన నాక్ కొట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ముంబై టీంకి వాళ్ళ ఓపెనర్స్ ఆల్మోస్ట్ మ్యాచ్ని గెలిపించి పెట్టేశారు. ఫస్ట్ వికెట్కి 148 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో దీంతో ముంబై టీం 221 రన్స్ టార్గెట్ని కేవలం 19.1 ఓవర్స్లోనే కొట్టేశారు. అది కూడా 4 వికెట్లు మాత్రమే కోల్పోయి. మెయిన్ ముందు చెప్పుకున్నట్టే ముంబై టీంకు ఆ శాప విమోచనం లభించింది. చాలా కాలం తర్వాత ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం టాస్ గెలిచారు, ముందుగా బౌలింగ్ తీసుకున్నారు. అయితే మ్యాచ్ కోసం పిచ్ చూసుకుంటే మాత్రం అందరినీ చాలా సర్ప్రైజ్ చేసింది. నార్మల్గా మనం వాంకడే స్టేడియంలో ఇలాంటి గ్రీన్ టాప్ ఉన్న పిచ్చెస్ పెద్దగా చూడడం. ఇన్ఫ్యాక్ట్ కేకేఆర్ కెప్టెన్ రహానే ముంబై నుంచి వచ్చినాడు. అతనే అన్నాడు, నా జీవితంలో వాంకడే పిచ్ ఎంత గ్రీన్గా ఉండడం ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పిచ్ ఎంత గ్రీన్గా తయారు చేశారనేది. బట్ సర్ప్రైజింగ్లీ పిచ్ మీద అంత గ్రాస్ ఉన్నప్పటికీ బౌలర్స్కి పెద్దగా అనుకూలించలేదు. బ్యాట్స్మెన్ పండగ చేసుకున్నారు. స్టార్టింగ్లో కొంత వేరియబుల్ బౌన్స్ కనిపించింది అంతే. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం బాల్ చాలా ఈజీగా బ్యాట్ మీదకి వచ్చింది. సో స్టార్టింగ్లో పిచ్ మీద గ్రాస్ చూసిన తర్వాత చాలామంది పెద్ద స్కోర్ రాదనుకున్నాం, కానీ వచ్చింది. ఎందుకంటే ఈ మ్యాచ్ కోసం ఇచ్చిన పిచ్ ఏదైతే ఉందో దాన్ని 2024 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ యూజ్ చేశారంట. అంటే మన టీమిండియా మరి ఇంగ్లాండ్ జట్లాడిన సెమీఫైనల్ మ్యాచ్ ఈ పిచ్ మీద జరిగింది. సో దీనివల్ల ఈ మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు వచ్చాయి. అయితే ప్లేయింగ్ లెవెన్స్ విషయానికి వస్తే కోల్కతా టీం ఆల్మోస్ట్ మనం అనుకున్న ప్లేయింగ్ లెవెన్నే దింపేశారు. బట్ ముంబై వాళ్ళు మాత్రం కాస్త చేంజెస్ చేయడం చూసాం. అంటే క్వింటన్ డీకాక్ ప్లేస్లో రెక్కల్టన్ తీసుకున్నారు. వేరేస్ దీపక్ చార్ ప్లేస్లో షార్దుల్ ఠాకూర్ ఆడించారు. సో రెండు మూవ్స్ కూడా ముంబై టీంకు ఎక్సలెంట్గా వర్కౌట్ అయ్యాయి. ఇద్దరు మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. షార్దుల్ ఠాకూర్ బాల్తో 3 వికెట్లు తీశాడు అండ్ రెక్కల్టన్ ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ కొట్టాడు. బట్ ముంబై టీం బౌలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకంత మంచి స్టార్ట్ రాలేదు. స్టార్టింగ్ 2 ఓవర్స్లో కొంతవరకు తక్కువ రన్స్ ఇవ్వలేదు. బట్ థర్డ్ ఓవర్ నుంచి చూసుకుంటే మాత్రం కేకేఆర్ ఓపెనర్ సుతిగా ఆరేసేశారు. అండ్ ఇక్కడ ముంబై టీం యొక్క స్ట్రాటజీ కూడా కాస్త వింతగా అనిపించింది. అంటే థర్డ్ ఓవర్లోనే అల్లా గజన్ఫర్ని తీసుకొచ్చేశారు. బౌల్ట్కి సెకండ్ ఓవర్ ఇవ్వలేదు. అండ్ ఆల్సో ఫోర్త్ ఓవర్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా వేశాడు. సో స్టార్టింగ్లో ముంబై టీం మెయిన్ బౌలర్స్కి బౌలింగ్ ఇవ్వకుండా ప్రయోగాలు చేశారు. బట్ ఇవి బెట్స్ కొట్టాయి. పర్టికులర్గా థర్డ్ అండ్ ఫోర్త్ ఓవర్లో చాలా రన్స్ వచ్చేసాయి. గజన్ఫర్ వేసిన ఫస్ట్ ఓవర్లో 17 పరుగులు పెండుకున్నారు. అంటే హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్లో చూసుకుంటే 26 రన్స్ వచ్చాయి. సో ఫినాలే మరి రాణా కలిసి కోల్కతా టీంకి చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు. వాళ్ళిద్దరు ఫస్ట్ వికెట్గా కేవలం 5.2 ఓవర్స్లోనే 69 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. మెయిన్ రాణా బ్యాట్ నుంచి ప్యూర్ టైమింగ్తో కొన్ని అద్భుతమైన షాట్స్ చూసాం. వేరే ఫినాలేని చూసుకుంటే కొంతవరకు ఇన్సైడ్ ఎడ్జ్లు ఎక్కువ తగిలాయి. బట్ స్టిల్ అల్లా గజన్ఫర్ని మాత్రం గట్టిగా టార్గెట్ చేసి కొట్టాడు. సో కోల్కతా టీంకు చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఓవర్కు 12 పరుగులు చెప్పును కొడుతూ వెళ్ళిపోయారు. మెయిన్లీ కేకేఆర్ టీంకి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 50+ రావడం చాలా కాలం తర్వాత జరిగింది. ప్రీవియస్గా 2025లో చూసుకుంటే ఒక్కడ కూడా 50+ పార్ట్నర్షిప్ లేదు. కానీ ఈసారి మాత్రం ఓపెనింగ్ మ్యాచ్లోనే ఆ బిగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. అయితే ఈ పార్ట్నర్షిప్ మరింత డేంజరస్గా మారుతుంది అనుకున్న టైంలో వచ్చాడు భయ్య లార్డ్ షార్దుల్ ఠాకూర్. ఫినాలే వికెట్ తీశాడు, అది కూడా ఒక స్లోవర్ ఆఫ్ కట్టర్తో. సో వికెట్ అయితే ముంబై టీంకి ది మోస్ట్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ అని చెప్పుకోవాలి. ఎందుకంటే తర్వాత నుంచి చూసుకుంటే ముంబై టీం మెల్లగా కంబ్యాక్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఈవెన్ తర్వాత క్యామరూన్ గ్రీన్ కొట్టాడు, అలాగే రాణా కూడా కంటిన్యూ చేశాడు. బట్ అగైన్ మరలా షార్దుల్ ఠాకూర్ తన సెకండ్ ఓవర్లో బౌలింగ్ వచ్చినప్పుడు ఈసారి క్యామరూన్ గ్రీన్ వికెట్ తీసుకున్నాడు. సో విధంగా ఫస్ట్ 10 ఓవర్స్లో చూసుకుంటే ముంబై టీంకి 2 వికెట్లు పడ్డాయి. 2 కూడా షార్దుల్ ఠాకూరే తీశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 2 వికెట్స్ ముంబై టీం నెక్స్ట్ 10 ఓవర్స్లో కంబ్యాక్ చేయడానికి చాలా హెల్ప్ అయ్యాయి. ఎందుకంటే కేకేఆర్ టీంకి టాప్ 4లో పవర్ హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ వీళ్ళిద్దరే, అంకుష్ రఘువన్సీ మరియు రహానే. ఇద్దరు కూడా ఎక్కువగా టైమింగ్ మీద డిపెండ్ అయ్యే ప్లేయర్స్. ఇన్ఫాక్ట్ వాళ్ళ పార్ట్నర్షిప్ చాలా స్లోగా స్టార్ట్ అయింది. సో క్యామరూన్ గ్రీన్ అవుట్ అయ్యేసరికి చూసుకుంటే కేకేఆర్ టీం యొక్క రన్ రేట్ 12 కంటే ఎక్కువ ఉంది. బట్ తర్వాత మాత్రం వాళ్ళు స్లో అయిపోవడం చూసాం. మెయిన్ ఓవర్ నెంబర్ 12, 13, 14 ఈ 3 ఓవర్లో గేమ్కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోల్కతా టీం ఈ 3 ఓవర్స్లోనే మొమెంటం కోల్పోయారు. కేవలం 19 పరుగులు మాత్రమే చేశారు. సో 12th ఓవర్లో బుమ్రా ఎక్సలెంట్గా బౌలింగ్ చేసి మొమెంటంని బ్రేక్ చేశాడు. అండ్ దానికి ట్రెంట్ బౌల్ట్ కంటిన్యూ చేశాడు. అతను కూడా చాలా మంచి ఓవర్ వేశాడు. ఇక తర్వాత చూసుకుంటే అగైన్ షార్దుల్ ఠాకూర్ బౌలింగ్కి వచ్చాడు థర్డ్ ఓవర్ వేయడానికి. అండ్ ఈసారి చూసుకుంటే అజింక్య రహానే వికెట్ తీశాడు. సో లిటరల్లీ షార్దుల్ ఠాకూర్ అయితే ఈ మ్యాచ్లో ముంబై టీంకి ఒక గోల్డెన్ ఆర్మ్లో తయారయ్యాడు. తను ఎప్పుడు బౌలింగ్ వేయడానికి వచ్చినా సరే వికెట్ తీసి పెట్టాడు. అది కూడా సెట్ అయిన బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు ప్రతిసారి. వేరేస్ కోల్కతా టీంకి చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ రాయనే చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు స్టార్టింగ్లో. తను ఫేస్ చేసిన ఫస్ట్ 21 బాల్స్ చూసుకుంటే చాలా రన్స్ కొట్టాడు. ఐ థింక్ 48, 49 కొట్టాడు. మరి తర్వాత మాత్రం అతను బ్యాటింగ్ స్లో అయిపోయింది. నెక్స్ట్ 19 బాల్స్ చూసుకుంటే కేవలం రన్నే బాల్ మాత్రమే కొట్టగలిగాడు.
అట్ ది సేమ్ టైం అంకుష్ రఘువంశీ కూడా ఇనిషియల్గా స్ట్రగుల్ అయ్యాడు. అతను కూడా వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. సో ఓవర్ నెంబర్ 12, 13, 14 ఈ 3 ఓవర్స్లో కోల్కతా టీం మొమెంటం కోల్పోయింది. వాళ్ళు కొడుతున్న స్కోరింగ్ రేట్ బట్టి చూసుకుంటే వాళ్ళు ఈజీగా 240 ఈవెన్ 250 కూడా కొడతారేమో అనుకున్నాం ఒకనొక స్టేజ్లో. బట్ ఎప్పుడైతే 3 ఓవర్స్లో ముంబై టీం కంబ్యాక్ చేసిందో ఆ తర్వాత కోల్కతా టీం కోలుకోలేకపోయింది. ఈవెందో చివరిలో అంకుష్ రఘువంశీ కొంతవరకు యాక్సలరేట్ చేశాడు, డెత్ ఓవర్స్లో కొట్టాడు. ఇన్ఫాక్ట్ అతను కూడా చాలా మంచి టైమింగ్తో షాట్స్ కొట్టాడు అండ్ ఆల్సో రింకు సింగ్తో ఒక మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. బట్ స్టిల్ కోల్కతా టీం ఆ 3 ఓవర్స్లో కోల్పోయిన రన్స్ని రికవర్ చేయలేకపోయారు. అంటే డెత్ ఓవర్స్లో వాళ్ళకి మరీ ఎక్కువ రన్స్ వచ్చలేదు, ఎందుకంటే చివరిలో బౌమర్ వచ్చి మళ్ళీ ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. అలాగే మధ్యలో హార్దిక్ పాండ్యా బౌల్ చూసుకున్నా సరే మంచిగానే బౌలింగ్ చేశారు. సో కోల్కతా టీంకి డెత్ ఓవర్స్లో చూసుకుంటే ఓవర్కి 10 నుంచి 11 పరుగులు మాత్రం వచ్చాయి. బట్ వాళ్ళు స్టార్టింగ్లో చూసుకుంటే 12 పరుగులు చెప్పుని కొట్టడం స్టార్ట్ చేశారు. విచ్ మీన్స్ టువర్డ్స్ అండ్ చూసుకుంటే వాళ్ళ స్కోరింగ్ రేట్ పడిపోయింది. దీనివల్ల అనుకున్నంత పెద్ద స్కోర్ రాలేదు. బట్ ఎనివే డెఫినెట్లీ రఘువంశీ మరియు రింకు సింగ్ వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ను మెచ్చుకోవాలి. అట్లీస్ట్ డెత్ ఓవర్స్లో కోల్కతా టీంకి ఆ మొమెంటం వెనక్కి తీసుకొచ్చారు ఎంతో కొంత. 30 బాల్స్కి 60 రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. బట్ ఎనివే కోల్కతా టీంకి వచ్చిన స్టార్ట్ బ్యాట్ చూసుకుంటే వాళ్ళు డెఫినెట్లీ ఒక 20 రన్స్ షార్ట్ అని చెప్పుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా ఒక 20 రన్స్ మిస్ అయిపోయారు. అదర్వైజ్ ఈ మ్యాచ్ ఇంకా కాస్త ఇంట్రెస్టింగ్గా మారేది. ఇక ముంబై టీం బౌలింగ్ విషయానికి వస్తే బౌల్ట్, షార్దుల్ ఠాకూర్ అలాగే బుమ్రా వీళ్ళు ముగ్గురు ఎక్సలెంట్ స్పెల్స్ వేశారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ముగ్గురు బౌలర్స్ మాత్రమే బిలో 10 ఎకానమీతో బౌలింగ్ చేశారు. బట్ మిగతా బౌలర్స్ అందరూ కూడా 10 కంటే ఎక్కువ ఎకానమీయే. సో షార్దుల్ అయితే ముంబై టీంకి గోల్డెన్ ఆర్మ్, ఎప్పుడు బౌలింగ్కి వచ్చినా వికెట్ తీశాడు. ఇన్ఫాక్ట్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. అయితే అతనికి సపోర్ట్గా బుమ్రా మరియు బోల్ట్ వీళ్ళిద్దరు కూడా కొంతవరకు మంచి స్పెల్స్ పడ్డాయి. మేలే బుమ్రా ఎకానమీ చూసుకుంటే బిలో 9 ఉంది. పర్టికులర్గా తను వేసిన ఫస్ట్ ఓవర్లో 11 పరుగులు ఇచ్చిన తర్వాత ఎక్సలెంట్ కంబ్యాక్ చేశాడు. మిడిల్ ఓవర్స్లో తను వేసిన 1 ఓవర్ అలాగే డెత్ ఓవర్స్లో వేసిన 2 ఓవర్స్ యార్కర్స్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. సో ఈ టీంలోకి మేజర్ డిఫరెన్స్ ఇదే. ముంబై టీంలో చూసుకుంటే ముగ్గురు బౌలర్స్ కాస్త తక్కువ రన్స్ ఇచ్చి బౌలింగ్ చేశారు. బట్ కోల్కతా బౌలింగ్ అలా కాదు, ప్రతి బౌలర్ కూడా 10 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మెయిన్లీ మ్యాచ్ స్పిన్నర్స్కి ఒక పీడకాలని చెప్పుకోవాలి. ఎందుకంటే అల్లా గజన్ 4 ఓవర్స్లో 51, మార్కెండ్ 1 ఓవర్ వేశాడు, 16 పరుగులు ఇచ్చాడు. అలాగే కోల్కతా టీం మిస్టరీ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ వీళ్ళిద్దరు కూడా రన్స్కి వెళ్ళిపోయారు. ఇద్దరు కూడా 10 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. సో ఈ పిచ్ మీద స్పిన్నర్స్కి మంచి బౌలింగ్ పడలేదు. బట్ పేసర్స్కి మాత్రం కొంతవరకు ట్రై చేస్తే బాగానే పడింది. ఇన్ఫాక్ట్ ముంబై టీం పేసర్స్కి ఉన్న ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అయింది. బట్ కేకేఆర్ ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే మనం ప్రివ్యూలోనే మాట్లాడుకున్నాం, వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు అని క్లియర్గా కనిపించింది. ఎట్ ది సేమ్ టైం కోల్కతా టీం యొక్క ఫీల్డింగ్ కూడా అప్ టు ద మార్క్ లేదు. వాళ్ళు క్యాచెస్ డ్రాప్ చేశారు. కానీ ముంబై ఫీల్డర్స్ అలా కాదు, మంచిగా క్యాచెస్ పట్టుకున్నారు. ఐ థింక్ చివరిలో రోహిత్ శర్మ ఒక్కడే క్యాచ్ డ్రాప్ చేశాడు అనుకుంటా, అది కూడా బౌండరీ లైన్ దగ్గర సరిగ్గా జడ్జ్ చేయలేదు. సో రెండు జట్లకి మేజర్ డిఫరెన్స్ ఇదే. ముంబై టీం దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న ఫాస్ట్ బౌలర్స్ చాలా మంచిగా రాణించారు. ఎట్ ది సేమ్ టైం రెండు జట్ల యొక్క ఫీల్డింగ్లో చూసుకుంటే ముంబై టీం కాస్త బెటర్గా పెర్ఫామ్ చేశారు. అలాగే కోల్కతా టీంకి నెగిటివ్గా మారిన మరో పాయింట్ ఏంటంటే అజింక్య రహానే బయటికి వెళ్ళిపోయాడు. ఐ థింక్ ఆ 4th ఓవర్ తర్వాత అనుకుంటా క్రాంప్స్ వచ్చాయి. సో దీంతో రింకు సింగ్ స్టాండ్ ఇన్ కెప్టెన్గా ఉన్నాడు. బట్ అతను బౌలింగ్ చేంజెస్ అంతలా వర్కౌట్ అవ్వలేదు. మేలీ కోల్కతా టీం సునీల్ నారాయణ కొంతవరకు ఆలస్యంగా బౌలింగ్కి తీసుకొచ్చారు. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం అతనికి రోహిత్ శర్మ అయితే మంచి రికార్డు ఉందని చెప్పి. బట్ అతను ఎప్పుడు బౌలింగ్ తీసుకొచ్చారు 6th ఓవర్లో. కానీ అప్పటికి రోహిత్ శర్మ సెటిల్ అయిపోయాడు. ఇన్ఫాక్ట్ ఓవర్లోని 50 కంప్లీట్ చేశాడు. సో ముంబై టీంకి అయితే ఓపెనర్స్ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. ఇద్దరు కూడా మైండ్ బ్లోయింగ్ షాట్స్ అదరగొట్టేశారు. మేలీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్స్ అదరగొట్టేశాడు. అండ్ ఆల్సో కవర్స్ పై నుంచి 6లు కొట్టాడు భయ్య. అవి అయితే మామూలు షాట్స్ కాదు. ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తిని కొట్టాడు కవర్స్ పై నుంచి ఒక 6. అలాగే తర్వాత పేస్ బౌలర్కి ఎగనెస్ట్గా కూడా సేమ్ కైండ్ ఆఫ్ షాట్ కొట్టాడు, అది కూడా 6 వెళ్ళింది. సో రోహిత్ శర్మ కవర్స్ పై నుండి కొట్టిన 2 షాట్లు మాత్రం ఐఫిస్ట్ అని చెప్పుకోవాలి. మేలీ హిట్ మ్యాన్ న్యూజిలాండ్ సిరీస్లో ఫెయిల్ అయిన తర్వాత ఎలా కంబ్యాక్ చేశారు, ఐపీఎల్ ఎలా పర్ఫామ్ చేశారని చెప్పి కొంతవరకు క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ మ్యాచ్లోనే వాటన్నింటినీ తుడిచిపెట్టేశాడు. కేవలం 23 బాల్స్కి 50 కొట్టేశాడు. అండ్ రోహిత్ శర్మ చూసుకుంటే తన ఐపీఎల్ కెరీర్లో ఇదే ఫాస్టెస్ట్ 50. ఇంతకుముందు ఇంత స్పీడ్గా ఎప్పుడు 50 కొట్టలేదు. సో రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చి అంత భయంకరంగా బ్యాటింగ్ చేయడం చాలా పాజిటివ్ సైన్. అటు ముంబై ఇండియన్స్కి పాజిటివే, మన టీమిండియా కూడా పాజిటివే. మళ్ళీ ముందు చెప్పినట్టే బ్యాక్ టు బ్యాక్ రోకో షో చూసాం 2 డేస్లో 2 అద్భుతమైన ఇన్నింగ్స్లో. సో ముంబై టీంకి అయితే పవర్ ప్లేలో రోహిత్ శర్మ ఎక్సలెంట్ స్టార్ట్ ఇచ్చాడు. ముంబై టీం పవర్ ప్లేలో 80 రన్స్ కొడితే అందులో 50+ రన్స్ ఒక రోహిత్ శర్మ ఉన్నాయి. అయితే పవర్ ప్లే తర్వాత చూసుకుంటే మాత్రం రెకల్టన్ రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. అతను కూడా చాలా అంటే చాలా అద్భుతమైన షాట్స్ కొట్టాడు. మేలీ క్వింటన్ డీకా కంటే అతనికి ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ నాక్ ద్వారా ప్రూవ్ చేస్తాడు. బ్రిలియంట్ టైమింగ్తో కేకేఆర్ బౌలర్స్ని చాలా సునాయాసంగా బౌండరీస్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ రెకల్టన్ కూడా కేవలం 24 బాల్స్కి 50 కంప్లీట్ చేయడం చూసాం. సో ఇద్దరు కలిసి అయితే ఫస్ట్ వికెట్కి 11.5 ఓవర్స్లోనే 148 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఇక్కడితోనే మ్యాచ్ అయిపోయింది. ఎందుకంటే ముంబై టీంకి ఫస్ట్ వికెట్ పడేసరికి చూసుకుంటే వాళ్ళ ఈక్వేషన్ చాలా సింపుల్గా వచ్చేసింది. వాళ్ళు మ్యాచ్ కలవాలంటే ఓవర్కి 8 to 9 రన్స్ కొడితే సరిపోద్ది. ఇన్ఫాక్ట్ రెకల్టన్ మరియు రోహిత్ శర్మ అనుకుల్ ఇచ్చిన బెస్ట్ ఫీల్డింగ్ ఎఫర్ట్ వాళ్ళు అవుట్ అయ్యారు. అంటే రోహిత్ శర్మ డిస్మిసల్ విషయంలో చూసుకుంటే అనుకుల్ వెనక పరిగెడుతూ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. అండ్ దెన్ రెకల్టన్ విషయంలో చూసుకుంటే రన్అట్ బౌండరీ లైన్ దగ్గర నుంచి త్రో వేసి డైరెక్ట్ హిట్ చేశాడు. సో విధంగా అనుకుల్ అద్భుతమైన ఫీల్డింగ్ ఎఫర్ట్స్ ఇద్దరు బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. బట్ నిజానికి తన తోలో రెకల్టన్ 50 కొట్టిన తర్వాత అవుట్ అయిపోయి ఉండాలి. అంటే తను ఒక క్యాచ్ ఇచ్చాడు, బట్ దాని వైపు డ్రాప్ చేశాడు. అదర్వైజ్ ఈ పార్ట్నర్షిప్ ఇంకా ఎర్లీగా బ్రేక్ అయి ఉండేది. సో మేబీ క్యాచ్ కనుక తీసుకుని ఉంటే కేకేఆర్ టీం కంబ్యాక్ చేసేదేమో. ఎందుకంటే ముంబై టీం యొక్క ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత వాళ్ళ స్కోరింగ్ రేట్ కాస్త నెమ్మదించింది. మళ్ళీ తిలకరమైన హార్దిక్ పాండ్యా కాస్త రిస్క్ తీసుకోకుండా స్లోగా బ్యాటింగ్ చేశారు. ఎందుకంటే ముంబై టీం గతంలో చాలా సందర్భాల్లో ఫస్ట్ మ్యాచ్ గెలిచే పొజిషన్ నుంచి ఓడిపోయారు. దీంతో అలాంటిది రిపీట్ చేయకూడదని చెప్పి రిస్క్ తీసుకోకుండా బ్యాటింగ్ చేశారు.
బట్ ఎవెన్చువల్లీ ముంబై టీం ఆ చేజింగ్ ఈక్వేషన్ అక్కడ కూడా టఫ్గా మారకుండా చూసుకున్నారు. టైమ్లీ బౌండరీస్ కొట్టారు. దీనివల్ల 5 బంతులు మిగిలి ఉండగా మ్యాచ్ గెలిచేశారు. సో ఇదైతే ముంబై టీంకి ఐపీఎల్ హిస్టరీలో బిగ్గెస్ట్ రన్ చేసి ప్రీవియస్కి ఇంత పెద్ద టార్గెట్ని ఇప్పుడు కూడా చేయలేదు. అలా ఓవరాల్గా చూసుకున్న ముంబై టీంకి ఇది ఆరోసారి 200+ టార్గెట్ చేసి పంజాబ్ కింగ్స్ టీం తర్వాత 200+ టార్గెట్ని ఎక్కువసార్లు చేసిన టీం ముంబై టీమే. సో అదంగా పెద్ద టార్గెట్ చేసిందో ముంబై టీం చాలా రికార్డులు బ్రేక్ చేసింది. వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా ఒక రికార్డ్ బ్రేకింగ్ పార్ట్నర్షిప్పే. వేరే కేకేఆర్ టీం విషయానికి వస్తే ముందు చెప్పినట్టు వాళ్ళ బౌలింగ్ వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ వాళ్ళ బలం అనుకున్న స్పిన్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ ఇద్దరు కూడా రన్స్ ఇచ్చేశారు. పర్టికులర్గా వరుణ్ అయితే సూపర్ హిట్ దగ్గర నుంచి చూసుకుంటే ఫామ్ కోల్పోయినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి మ్యాచ్లో కూడా 10 కంటే ఎక్కువ రన్స్ ఇస్తూ వస్తున్నాడు. అలాగే నారాయణ్ చూసుకునే మ్యాచ్లో అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు. 10 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అయితే అతని కేకేఆర్ టీం సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదని చెప్పుకోవచ్చు. సో కేకేఆర్ స్పిన్ కాంబినేషన్ ఈ మ్యాచ్లో వికటించింది. ఇక వాళ్ళ పేస్ బౌలింగ్ చూసుకుని అంతలా వర్కౌట్ అవ్వలేదు. వైబరర్ అయితే 52 రన్స్ ఇచ్చేశాడు. బట్ సమ్వాట్ కార్తిక్ తాగి మాత్రం బెటర్గా బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేశాడు. బట్ కేకేఆర్ ఫీల్డర్స్ ఆ క్యాచ్లు డ్రాప్ చేయడం వల్ల అతనికి వికెట్స్ రాలేదు. సో డెఫినెట్లీ కేకేఆర్ టీం తమ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ సీమ్ బౌలింగ్ ఆప్షన్గా క్యామరన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం కూడా వాళ్ళకి అంతలా కలిసి రాలేదు. అయితే దీని గురించి రానే పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. క్యామరన్ గ్రీన్ ఎందుకు బౌలింగ్ చేయలేదని క్వశ్చన్ అడిగితే అది క్రికెట్ ఆస్ట్రేలియాకి తెలియాలని చెప్పి ఆన్సర్ ఇచ్చాడు. సో మేబీ గ్రీన్ బౌలింగ్ వేసేందుకు ఫుల్ ఫిట్గా లేడేమో. ఆర్ఎల్స్ క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటుంది బౌలింగ్ ఎక్కువ చేయొద్దని చెప్పి. అయితే యాజ్ ఏ బ్యాట్స్మెన్ కానీ గ్రీన్ కంటిన్యూ అవ్వాలంటే వాళ్ళకి అవసరం లేదు. రామన్ పవల్ లాంటి ప్లేయర్ ఉన్నాడు. గ్రీన్ వాళ్ళు తీసుకుంది ఆల్రౌండ్ ఎబిలిటీ కోసం. మెలీ రస్సెల్లాగా ఆ బౌలింగ్ ఆప్షన్ ఇస్తారు కాబట్టి గ్రీన్ అంత పెద్ద అమౌంట్ పెట్టి కొనుక్కున్నారు. సో డెఫినెట్గా కోల్కతా టీం బౌలింగ్ సెట్ చేయాలంటే గ్రీన్ కూడా నెక్స్ట్ మ్యాచెస్ నుంచి బౌలింగ్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళకి కష్టాలు తీరవు, ఇంకా పెరుగుతాయి. సో చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్ ఏం జరిగినా సరే కోల్కతా టీం తమ బౌలింగ్ని ఇంప్రూవ్ చేసుకుంటారు లేదా అనేది.